జయమ్మ, ఇంట్లో ఇంతకు ముందు కూడా ఎన్నో విషయాలు జరిగాయి. అయినా ఆయన నా మీద ఏనాడు చేయి చేసుకుంది లేదు. కానీ మొట్టమొదటిసారిగా నా మీద చేయి చేసుకున్నారు. ఎందువల్ల? అది జయమ్మ, ప్లీజ్. సూరజ్ అంటే ఎందుకంత ప్రత్యేకమైన అభిమానం? ఎందుకు సూరజ్కి ఏమైనా అయితే తట్టుకోలేకపోతున్నారు? ఎందుకు అతని కోసం ఏవైనా చేస్తున్నారు? ఏంటి ఆ సంబంధం? మాకు తెలియని ఆ సంబంధం ఏంటి జయమ్మా? ప్లీజ్ ఎప్పటికైనా నిజం చెప్పండి. భాను, ఇప్పుడు అది ముఖ్యం కాదు. ముందు అప్పలకొండ నుండి సూరజ్ని విడిపించుకొని రావాలి. ఏజే గారు ఆ పని మీదే వెళ్లారు. సూరజ్ని ఖచ్చితంగా విడిపించుకొని తెస్తారు. కానీ సూరజ్ ఎవరో నాకు ఇప్పుడే తెలియాలి. భాను, అబ్బాయి ఎంత కంగారులో ఉన్నాడో నాకు కూడా అంతే కంగారుగా ఉంది. ఏజే వచ్చిన తర్వాత అప్పుడు తను నన్ను కొట్టినా తిట్టినా సరే నీకు మాత్రం ఖచ్చితంగా నిజం చెప్తాను. అబ్బాయి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. కాబట్టి నన్ను వదిలే. జయమ్మా, రండి సార్, రండి. గుండంకుల్ ఇక్కడికి తీసుకొచ్చారేంటి? మీరెవరు? ఎక్కేటప్పుడు అడగాల్సిన ప్రశ్న దిగేటప్పుడు అడుగుతున్నాడు. ఈడేంటి బావా? అందుకేరా ఈడి బుర్ర బాలేదని చెప్పేది. మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? నీ గురించి కాదులే గానీ ఇప్పుడు విషయం ఏంటంటే నువ్వు మర్యాదగా మాతో పాటు లోపలికి వస్తే మా పని మేము చేసుకుంటాం. నేను రాను. నేను కనిపించలేదంటే ఏజే దిగులు పడతాడు. ఆ మంచి ఆవిడ బాధపడుతుంది. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోవాలి. ఓ సోస్, ఎంత దూరం తీసుకొచ్చింది నేను వదిలేయడానికా? రారా అబ్బాయి. నేను రాను. ఏందిరా ఈడే? నువ్వు అడిగితే బాగున్నోడే రాడు బావా. ఈడు మైండ్ బాలేనోడు. ఆడెందుకొస్తాడు చెప్పు? ఇంకా సూతావేంటి బావా? లాగో. వదలండి, వదలండి, వదలండి. నేను రాను. నన్ను వదలండి, వదలండి, నన్ను వదలు. చెయ్యి తెగేదాకే వదిలేరా? కాపాడరా, కాపాడు. చేస్తాను, తొందరగా ఇడిపించరా. నా చెయ్య. ఉరేయ్, ఉరేయ్. ఏం కొరికాడ్రా? కుక్కలు కొరికినప్పుడు కూడా ఇంత నొప్పి లేదురా. కుక్కల కంటే మనిషి కాటు ప్రమాదం అనేది అందుకే బావా. సర్లే, ముందు సంగతి చూడు. ఆడిని చూడమంటే నన్ను చూస్తావేంట్రా? తేంగర బామ్మద్ది. బావా, ఈడు నిన్ను కరిశాడు కదా, అంటే ఈడికిలాగే నీకు కూడా మైండ్ దొబ్బుద్దిగా. నాకు కాదురా మైండ్ పోయేది. ముందు విషయం తెలియగానే ఏ జగడికి పోద్ది మైండ్. ముందు లోపల తీసుకెళ్దాం పదా.
ఆ ఏజే ఏడున్నా ఈడున్న సోటు కోసం ఈడి కోసం అల్లాడుతుంటాడని నాకు తెలుసురా. సత్యం, హలో. అప్పలకొండ, నూరేళ్ళు ఆయుస్సు. ఎట్ట అనుకున్నానో అట్ట ఫోన్ చేసేసావు. ఏంటి విషయం? మర్యాదగా సూరజ్ని వదిలిపెట్టు, లేదంటే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. నీ మనిషి నా కాడుంటే నాకు వార్నింగ్ ఇస్తావేంది ఏజే? ఇప్పుడు వార్నింగ్లు ఇయ్యాల్సింది, కావాల్సింది చెప్పాల్సింది నేను కదా. ఏంటి నువ్వు చెప్పేది? ఏం చెబుతామంటే ఇప్పుడు నా కాడున్నోడు విలువేందనేది నాకు బాగా తెలుసు. మరి ఆ ఖరీదేందో ఆ కథేందో మాట్లాడుకోవాలి కదా మనం. ఎంత కావాలో చెప్పు, ఎంతైనా ఇస్తాను. అతన్ని మాత్రం ఇబ్బంది పెట్టదు. వెంటనే సూరజ్ని వదిలే. అట్టాగే ఏజే, నువ్వు అడిగినట్టే చేస్తలే గాని నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. ఇంతకే విషయం ఏందంటే ఇప్పుడు నేను అన్ని ఇడిసిపెట్టాలి అనుకో. నీ పేరు మీద ఉన్న హోటళ్ళన్నీ మూసేసి నువ్వు నాకు కోఆపరేట్ చెయ్యాలా. తమాషాగా ఉందా? వ్యక్తుల మధ్య గొడవలకి వ్యాపారాలతో ముడిపెట్టొద్దు అప్పలకొండ. నేను ఇప్పటిదాకా మన ఇద్దరి మధ్య గొడవల్లాగానే చూశాను, కానీ ప్రతిసారి నువ్వే గెలిచేస్తున్నావు. మరొక్కసారన్నా నేను గెలవాలంటే మళ్ళీ నీకు గెలవాలన్న ఆలోచన రాకుండా ఉండాల. అందుకే చెప్తున్నా, మర్యాదగా నువ్వు నీ రెస్టారెంట్లు మూసేసావు అనుకో, నా వ్యాపారం పెరుగుద్ది, నా మనసు కూడా చల్లారిపోద్ది. అప్పుడు ఇదిగో నా కాడున్న ఈయన్ని నీ కాడకు వదిలేస్తా. అప్పలకొండ, నీ పద్ధతి బాలేదు. పద్ధతి బాలేదు అంటున్నావు గాని పేనంగా చూసుకునే మనిషి కోసం వ్యాపారం వదిలేస్తా అని మాట మాత్రం అనలేదు. సరే, నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు, చెప్పాల్సింది నేను చెప్పేశాను. ఇప్పుడు ఆడిని వదిలిపెట్టాలి అంటే నువ్వు నేను చెప్పింది చెయ్యాలి. లేదనుకో, నేను అసలే ఆడికంటే మెంటల్ గాడిని. ఆడిని ఏం చేసినా చేసేయగలను. నీ మీద ఉన్న కోపాన్ని ఆడి మీద తీర్చుకోగలను. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే నువ్వు త్వరగా ఒక నిర్ణయం తీసుకుని ఒక ఫోన్ కొట్టు, ఎదురు చూస్తా ఉంటాను. సరేనా? బాయ్. రేయ్ అప్పలకొండ, హలో. ఏంది బావా, ఏదో చిన్న సీతక డీలు పెట్టుకుంటావు అనుకుంటే ఇంత పెద్ద కోరిక కోరావు. ఒప్పుకుంటాడంటావా? అవతలోడికి యువతలోడి మీద ఉన్న ప్రేమను బట్టి అడగాలరా ఏది అడిగినా. ఈడంటే ఆడికి ఆస్తులిచ్చేసే అంత ప్రేమే ఉంది. అట్లాంటిది వ్యాపారం వదిలేలేడా? సోత్త ఉండు. మన మాట కాదనకుండా ఆడు మనం చెప్పిందే చేస్తాడు. బావా, అప్పుడప్పుడు నీలో చాణిక్యుడు కనిపిస్తాడు బావా. ఏంద్రో, పిలక తప్ప గుండు అలాగే ఉందని చాణక్యుడితో పోల్చేసావా? పర్లేదులే, పోలిక బాగుంది కాబట్టి బతికిపోయావు. ఏంటక్క
సూరజ్ని అప్పలకొండ తీసుకెళ్లాడు అనగానే ఏం చేస్తాడో అని ఆలోచిస్తున్నావా? లేదు మాయా, నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు. మరి దేని గురించి? సూరజ్ అంటే ఏజేకి ఎంత ఇష్టం అనేది మనం చూస్తూనే ఉన్నాం. కానీ అతను కనిపించకపోయేసరికి పోలీసులకి ఫోన్ చేద్దామంటే వద్దు అన్నారు. దేనివల్ల? పోలీసులకి చెప్పకూడనంత రహస్యం ఏముందక్కడ? అవును, నిజమే కదా. అంత ప్రేమున్నవాడు మనిషి కనిపించలేదు అని తెలియగానే ఆటోమేటిక్ గా వెంటనే పోలీసులకి ఫోన్ చేయాలి గాని వద్దు అంటున్నారంటే ఏదో ఉంది మాయా. అది ఏంటనేది అర్థం కావడం లేదు. సూరజ్ అనేవాడు మన కళ్ల ముందున్నాడు, అంతేకాని వాడి వెనకాల మనకి తెలియని పెద్ద కథేదో ఉంది. సూరజ్ కనిపించలేదని తెలియగానే వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా జయమ్మ. చేద్దాం అనుకున్నానమ్మా, కానీ ఏజే వద్దనేసరికి ఆగిపోయాను. ఏంటి జయమ్మ ఇది? ముందు పోలీసుల్ని ఆశ్రయిస్తారు, మరి పోలీసులకు చెప్పొద్దనడం ఏంటి? పోలీసులకు చెప్తే అందరికీ తెలిసిపోతుంది. ఏం తెలుస్తుంది? తెలియకూడని విషయాలు చాలా తెలుస్తాయి భాను. అలా తెలియటం ఏజేకి మంచిది కాదు. సూరజ్ ఎవరు అంటే చెప్పరు, తన కోసం ఎందుకంత తపన పడుతున్నారు అంటే మాట్లాడరు. ఏం అడిగినా సరే మళ్ళీ చెప్తాను అంటారు. ఏంటి జయమ్మ ఇది? చెప్పాలనుకుంటే ఏజే చెప్పకపోయినా సరే నేనెప్పుడో చెప్పేదాన్ని. చెప్పకూడని విషయం కాబట్టే ఇప్పటిదాకా నీతో కూడా చెప్పలేదు. మరి ఇందాక చెప్తానన్నారు కదా? తప్పకుండా చెప్తాను, కానీ సూరజ్ వచ్చిన తర్వాత. సర్లే, మీరు చెప్పాల్సిన అవసరం ఏముంది? మా నాన్నకి సూరజ్ గురించి మొత్తం తెలుసని చెప్పారు. నాన్నా, ఏదైనా గుర్తొచ్చిందా? అమ్మా, అది గుర్తు నేను వచ్చేసరికి అల్లుడుగా నిన్ను కొట్టం చూసి ఆ బాధలో నేను మర్చిపోయానమ్మా. ఆలోచించండి నాన్న. గుర్తులేదమ్మా, ఎంత ఆలోచించినా కూడా నాకు గుర్తు రావట్లేదు. గుర్తొచ్చినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుంది. ఈ లోపల మర్చిపోతున్నానమ్మా. సరే నాన్న, మీకు గుర్తు రాగానే ఈసారి వేరే ఆలోచన ఏం పెట్టుకోవద్దు, ఎక్కడ డైవర్ట్ అవ్వద్దు. నేరుగా నా దగ్గరకు వచ్చి చెప్పాలి, లేదంటే ఫోన్ చేసి చెప్పండి, సరేనా? సరే అమ్మా, అలాగే తప్పకుండా చేస్తానమ్మా. వస్తానమ్మా. ఏంటి బావా, ఏజే ఆలోచించుకొని వస్తాడు అన్నావు. ఆ సూర్యుడు పోయినా ఈ ఏజే ఇంకా రాడేంటి? కనీసం ఫోన్ అయినా చేయడేంటి? అడిగింది చిన్న విషయం ఏట్రా? కూసున్న కొమ్మని నరుక్కోమని చెప్పాం. కూసంత ఆలోచించుకోవడానికి టైం పట్టుద్ది. అంటే నీ కండిషన్కి ఒప్పుకుంటాడంటావా? లోపల ఒకడు ఉన్నాడుగా, ఆడి కోసం ఒప్పుకుంటాడు. బావా, ఏజే ఈ డీల్ ఒప్పుకుంటే ఏం చేస్తావు బావా? మనం చెయ్యాల్సిందేముంటది? ఆడి వ్యాపారం మూతబడితే మన వ్యాపారం ఎత్తుకుంటది. ఏంది బావోయ్, ఈసారి కొంచెం కొత్తగా ఆలోచిస్తున్నట్టున్నావు. నీ సలహాలు తీసుకోవడం లేదుగా, కొత్తగానే వస్తాయి మరి.
నన్ను ఇక్కడ పడేసిన మంచావిడ రాలేదేంటి? ఏజే కూడా రాలేదే. మంచావిడా, ఎక్కడున్నావు? తలుపు తీయండి, నేను మంచావిడ దగ్గరికి వెళ్ళాలి. ఆడు గాని ఆడి ఫోన్ గాని రాలేదు గాని ఈడు మాత్రం లేచినట్టున్నాడు. గెట్టోడే బావా, అంత గట్టిగా కొట్టినా లేచాడు. నువ్వు కొట్టినా కూడా ఆడు లేచాడు అంటే నీకింకా బతకాలి అనిపిస్తుందా? తలుపు తీయండి, నేను ఏజే దగ్గరికి వెళ్ళాలి. తలుపు తీయండి. రేయ్, నువ్వు అరవకుండా లోపలుండు, లేదంటే మా వాడు లోపలికి వస్తాడు. నేనా? నువ్వే వెళ్ళి ఆడు గోలాపరా బాబు, చెవులు సిల్లులు పడిపోతున్నాయి. బావా, నువ్వు 100 చెప్పు, నా వల్ల మాత్రం కాదు బావా. కోడి తోడ కొరికినట్టు నిన్ను కొరికినాక కూడా నేనెలా పోతాను బావా? ఈసారికి నువ్వే పో బావా. ఏంద్రా, నాకే పనులు చెప్తున్నావా? అంటే నీకంటే కొరికించుకోవడం అలవాటైపోయింది కదా, నువ్వు వెళ్తేనే బెటర్ బావా. కొరికించుకోవడంలో స్పెషలిస్ట్ అయిపోయినట్టవా? అంటే అది తలుపు తీయండి. బావా, నా మాటిని నువ్వు వెళ్ళు బావా. అంతగా కొరికించుకున్నాను, అయినా నా మీద నీకు జాలేదురా? అదేట్రా, ఏమీ అనకుండానే సప్పుడు ఆగిపోయింది? నాకు అదే అనుమానంగా ఉంది బావా. పారిపోయే అవకాశం కూడా లేదే. పద చూద్దాం. అదేంది బావా గన్ను తీసావు? ఆడు కొరికినా కొరుకుతాడు. ఏం మెడిసిన్ వాడాలో డాక్టర్ కూడా అర్థం కావడం లేదు. ఈసారి నోరు తెరిచాడా, ఇందులో ఉన్న బుల్లెట్లన్నీ ఆ నోట్లోకి దించేస్తాను. నన్ను బయటకు పంపించవా? వదులు. నిన్ను రేయ్, కాల్ చేస్తాను, వదులు. రే పిచ్చోడా, వదలరా వదలరా. నన్ను మా మంచావిడి దగ్గరికి పంపించు. నీకు చాక్లెట్ కొనుక్కుని వదలరా. నాకు మంచావిడ కావాలి, చాక్లెట్లు వద్దు. నాన్న, ఏజే ఆ అబ్బాయి గురించి ఏమైనా తెలిసిందా?
ఏమిటి ఏం మాట్లాడవేమిటి? సూరజ్ని వాళ్ళు ఎన్ని బాధలు పెడుతున్నారో ఏమిటో. సూరజ్ ఎక్కడున్నాడో ఇప్పటి వరకు తెలియలేదు. వాళ్ళు సూరజ్ని ఏం చేశారో అని భయంగా ఉంది అజయ్. సూరజ్ అలా బయట ఉండడం తనకి మంచిది కాదు కదా. నువ్వు మాట్లాడుకో.